ఇవాళ మనం యాంకలోజింగ్ స్పాండిలైటిస్, స్పాండ్లో ఆర్థ్రోపతి అనే ఒక కీళ్ళవాతం గురించి తెలుసుకుందామండి. ఐఎమ్ డాక్టర్ ప్రత్యూష. ఐఎమ్ అన్ MD/DM రుమటాలజిస్ట్ ఫ్రమ్ ప్రత్యూష రుమటాలజీ కేర్, గుంటూరు. సో మనం ప్రీవియస్ రీల్స్లో కీళ్ళవాతాల గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నామండి. అందులో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ఒక ముఖ్యమైన కీళ్ళవాతం గురించి తెలుసుకున్నాము. దాని తరువాత చాలా మందిలో కనిపించేటువంటి మరొక ముఖ్యమైన కీళ్ళవాతం యాంకలోజింగ్ స్పాండిలైటిస్. సో యూజువల్లీ ఈ యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అనేదండి ఎక్కువగా మగవాళ్లలో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, ఆడవాళ్ళ కన్నా కూడా. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రేర్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏదైతే ఎక్కువ మగవాళ్ళలో కనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలిసి యూజువల్గా వాతం జబ్బులు అనేవి ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తుంటాము, బట్ ఈ పర్టిక్యులర్ కీళ్ళవాతం మాత్రం మగవాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం. సో దీని ముఖ్య లక్షణాలు: వెన్నుపూసని తొంటి ఎముకని కలిపే కీళ్ళని, అంటే సాక్రోఇలియాక్ జాయింట్స్ అంటామండి, మన పిరుదులు వెనకాల ఉంటాయి. ఆ జాయింట్స్ ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే వాటితో పాటు వేరే జాయింట్స్ లైక్ షోల్డర్స్, భుజాలు, ఎల్బోస్, మోకాళ్ళు, మడాలు, వీటి మీద కూడా దీని ప్రభావం అనేది ఉండొచ్చు. సో ఇది ఈ జాయింట్స్ ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, రావటానికి గల కారణాలు ఏంటి, మనం ఏం చేయగలం అనేవి అప్కమింగ్ రీల్స్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.